దేవుని దీవెనైన ఆశీర్వాదములు, ఆత్మ కుమ్మరింపు దినముల యొక్క దీవెనలు మీకు మెండుగా తోడైండును గాక. అందరికీ మరణాత. గడిచిన దినకాలం మందు మరి ఆత్మను గూర్చిన కొన్ని సందర్భాలు, సంగతులు మనం ధ్యానించిన వారమై ఉన్నాము. ఈరోజు కూడా మనము మీరు ఎవరి వశములో ఉన్నారు అని ఒక అంశాన్ని మనము ధ్యానము తలంచిన వారమై ఉన్నాము కనుక ఆ అంశాన్ని మనం ధ్యానం చేసుకుంటూ ఉన్నాము. దయచేసి మరి యొక్క పరిశుద్ధాత్మిక కూడికలలో ఈ ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాన్ని వీక్షించుచున్న మీకెల్లరకు మరొకసారి నిండు వందన మన్నాతలు తెలియజేస్తూ అందరూ క్షేమముగాను ఆరోగ్యముగాను ఉన్నారని నమ్మచ్చు. దయతో ప్రతి వారు కూడా విశ్వాసముతోను మరి ముఖ్యంగా ఆత్మ నింపుదల కొరకు ఎదురు చూడగల ధన్యత దేవుడు మీకు దయచేస్తున్నారని నమ్ముచున్నాను. మరొక కార్యక్రమాన్ని ప్రారంభించుకుంటూ ఒక చిన్న వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. దేవదేవుడు తన యొక్క అమూల్యమైనటువంటి వాక్య సందేశములో మత్తయి సువార్త 3వ అధ్యాయము 16-17 వచనాలు మనము చదువుకొని వాక్య భాగంలోనికి మనం వెళ్దాం. కనుక మరి వాక్యమును చదువుకుని ప్రార్థన జరిగించుకున్న తర్వాత వాక్య ధ్యానాన్ని మనం చూద్దాం. 3వ అధ్యాయము 16-17 వచనాలు. యేసు బాప్తిజము పొందిన వెంటనే నేలలో నుండి ఒడ్డునకు వచ్చెను. ఇది ఆకాశము తెరవబడిను. దేవుని ఆత్మ పావురము వలె దిగి తన మీదకు వచ్చుట చూచెను. మరియు ఇదిగో ఈయని నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చెను. దేవుడి వాక్యమును దీవించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు, ప్రాణ స్వరూపుడు అయిన తండ్రి, మహోన్నతుడా నీకు వందనములు, స్తోత్రములు చెల్లిస్తున్నాము. ఈ రాత్రి కాలం ముందు ప్రభా మేము ధ్యానము చేస్తున్న వాక్య భాగములను మాతో మాట్లాడమని, మాట్లాడేవారు మీరు కారు నేను అని మీరు అన్నారు కనుక అటువంటి గొప్ప వాగ్దానమును మా ఎడల మీరు రుజువుపరుచుకొనొచ్చు. మాలో నుండి మీరే మాట్లాడుచున్నందుకు నేను వందిస్తూ ఉన్నాం. ఇప్పుడు ప్రభా మీ ఆత్మను మాలో ఉంచండి. నేను ఏది బోధించగలేను, ఏ మాటలు బోధించటం వలన ప్రభా ఈ యొక్క లైవ్ ద్వారా వీక్షించుచున్న వారికి ఏ గొప్ప దీవెనలు, ఆశీర్వాదములు అందించని ఉన్నారు. అన్నిటిని మీరు అనుగ్రహింపచేసి మహిమ పొందమని, ఈ వాక్యం వినుచున్న వారు, చూస్తున్న వారు కూడా ఆత్మ సంబంధమైన బలమును పొందుటకు సహాయం చేయమని మమ్మల్ని బలపరిచిన యేసు నామమును వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృపా దీవెనలు ప్రభు మీకెల్లరకును దయచేయును గాక. ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, నేడు దినాన్ని ఆత్మ కుమ్మరింపు లేక దిమ్మరింపు అనే కొన్ని విషయాలు మనము ధ్యానించిన వారమై ఉన్నాం. పాత్ర ఎత్తి మరి నీళ్ళను కుమ్మరించినట్లు ఆయుర్ముగానే చిన్న బిడ్డకు స్నానము చేయించినప్పుడు కొద్ది కొద్దిగా పోస్తున్న నీళ్లు తదుపరి మిగిలిన నీళ్లు ఆ యొక్క బిడ్డ తల మీద కుమ్మరించినట్లుగా మరి దేవుని యొక్క ఆత్మ మన మీద కుమ్మరించబడుచున్నదని మనము ధ్యానించిన వారమై ఉన్నాం. అలా మత్తయి అనేటువంటి యొక్క భక్తుడు, పరిశుద్ధుడైన మత్తయి గారు 3వ అధ్యాయం 16-17 వచనాల్లో యేసు ప్రభు వారు ఆత్మను పొందినటువంటి సందర్భాన్ని, అనగా బాప్తిజం పొందుతున్నప్పుడు దేవుని యొక్క ఆత్మ పావురపు ఆకారముతో ఆయన మీదకి దిగి వచ్చుట అనే వాక్యాన్ని మనం చూస్తున్నాం. పిల్లలు ఇక్కడ తండ్రి లేక కుమారుడు, పరిశుద్ధాత్ముడు ముగ్గురు మనకి ఇక్కడ కనబడుచున్నారు. గనుక తండ్రికి ఆకారము లేదు కానీ
కుమారునికి ఆకారం ఉన్నట్లుగా మనం అందరం ఎరిగిన వారిని. ఎందుకనగా ఆయన ఆకారము ధరించుకొని 33 వత్సరములు అంటే 33 సంవత్సరముల 6 మాసాలు ఈ మానవ లోకములో ఆయన జీవించి ఆయన మనతో అనగా కాలములను మనుషులతో సంచరించిన సందర్భాలు మనం ధ్యానం చేస్తూ ఉంటున్నాం. మూడవగా పరిశుద్ధాత్మకు కూడా ఆకారము లేదు, కానీ పరిశుద్ధాత్మకు ఆకారము అనేది మనము అపోస్తుల కాలములో అంటే అపోస్తుల గ్రంథములో అగ్ని నాలుకల యొక్క ఆకారములో మనము ధ్యానం చేస్తూ ఉంటాం. రెండవది పరిశుద్ధాత్మకు శబ్దము అనేటువంటిది ఒకటి ఉంది. శబ్దము గాలి వీచినప్పుడు ఒక గొప్ప శబ్దము ఆ ఇల్లంతయు నిండిను అనే మాటలు కూడా మనము గమనిస్తూ ఉంటాం. అందుచేత ఆది కాండం మొదలుకొని ప్రకటన గ్రంథము వరకు మనము గమనించినట్లయితే పరిశుద్ధాత్మని యొక్క పని అనేది మనము చూడగలుగుతున్నాం. ఆది కాండము 1వ అధ్యాయం మొదలుకొని ప్రకటన గ్రంథము వరకు కూడా మనము గమనించవచ్చు. అంటే పిల్లల సృష్టిని చేసినప్పుడు దేవుడు పలికాడు. ఏమని పలికాడు అంటే భూమి ఆకాశములు కలుగునుగాక అని పలికిన మాట పలికింది ఆయన, పలకబడినది మాత్రము కుమారుడు అనేటువంటి క్రీస్తు ప్రభు. కనుక పని చేసిన వారు పరిశుద్ధాత్ముడు. మనం గమనించినట్లయితే పలికినది తండ్రి, పలకబడినది కుమారుడు. తదుపరి పరిశుద్ధాత్ముడు పనిచేసిన వారే ఉన్నారు. గనుకనే దేవుడు భూమి ఆకాశములను కలుగ చేసినప్పుడు ముగ్గురు మనకు కనబడుతూ ఉంటారు. మానవుడు చేసినప్పుడు కూడా మరి మన స్వరూపమందు మన పోలుకు చొప్పున నరును చేయుదుము రండి అని ఆ మాటల్లో కూడా మనం చూస్తే ముగ్గురుగా మనకు కనబడుతూ ఉన్నారు. అందుచేత ఈ తండ్రి యొక్క పని, కుమారుని పని, పరిశుద్ధాత్మ పని, 3 పనులు మనకు కనబడుతున్నాయి. తండ్రి కాలము అనేది మనం చూస్తూ ఉన్నట్లయితే ఆది కాండము మొదలుకొని పాత నిబంధన కాలం అంతా కూడా తండ్రి యొక్క పని మనం చూస్తాం. కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారి పని మనకు క్రొత్త నిబంధన కాలంలో మనము చూస్తూ ఉంటాం. అంటే క్రొత్త నిబంధన కాలంలో అంటే 4 సువార్తలలో ఆయన పని 3 సంవత్సరములు అంటే 33 సంవత్సరములు 6 మాసాలే మనం చూస్తాం. తదుపరి అపోస్తుల కార్యక గ్రంథాన్ని మొదలుకొని అంటే పరిశుద్ధాత్మని దిగి వచ్చిన కాలం మొదలుకొని మరలా అంత్యకాలం వరకు కూడా పరిశుద్ధాత్మని పని మనము చూడగలుగుతున్నాం. మరొక ఈ పరిశుద్ధాత్మని యొక్క పనిని సుమారుగా మనము అంత్యకాలం వరకు కూడా మనం చూడగలుగుతున్నాం. అంటే ఆరోహణమైన కాలం మొదలుకొని అంత్య దినాల వరకు యేసుప్రభు ఆరోహణమై తర్వాత పరిశుద్ధాత్ముడు మేడగదిలో ఉన్న 120 మంది మీద దిగి వచ్చిన కాలం మొదలుకొని అంత్యకాలం వరకు కూడా పరిశుద్ధాత్మిక పరిచర్య అనేది మనం చూస్తున్నాం. ప్రస్తుత కాలం మనం పరిశుద్ధాత్మిక పనిలోనే లేక పరిశుద్ధాత్మని యొక్క పరిచర్యలో మనము కొనసాగబడుచున్నాం. దైవాత్మ యొక్క సహాయముతోనే మనము సాగుతున్నామనేది గ్రహించాలి. అందుచేత పరిశుద్ధాత్మ యొక్క కుమ్మరింపు లేక కొలత, మరి మనం చూస్తున్నట్లు కొలత లేని ఆత్మనిచ్చేవాడు ఆయన, కొరతలన్నీ తీర్చువాడు అని మనము గమనిస్తూ ఉంటాం. ఆయన ఆత్మకు కొలత లేదు. అంటే మనము మన స్థితిని బట్టి, హృదయ స్థితిని బట్టి, మనకున్న ఆసక్తిని బట్టి నేను దినాన్ని మనం ధ్యానం చేసుకున్నాం. కనుక నువ్వెంత కోరుకుంటే అంత ఆత్మను మనకు ఆమె ఇచ్చేవారై ఉన్నారు. గనక కొలత అనేది ఎప్పుడు మనకు కలుగుతుందంటే నీ విశ్వాస జీవితంలో నీ యొక్క నడవడికను బట్టి నీలో ఆ కొలత అనేది నువ్వు ఏర్పాటు చేసుకుంటున్నావు. కానీ దేవుడు పరిశుద్ధాత్ముడు నీకు కొలత లేని ఆత్మని ఇస్తాడు.
మరొకరు మనం చూస్తుంటాం, కొలతలేని ఆత్మనిచ్చి కొరతలన్నీ తీర్చును అని మనం సప్లిమెంటరీ కీర్తన పుస్తకాల్లో కూడా మనం పాటలు పాడుకుంటూ ఉంటాం. సరే ప్రియులారా, ఇక్కడ మనకు కావాల్సింది ఏమిటంటే ఆత్మవశ్యము. అంటే మానవ శరీరము సైతాను వశ్యము చేసుకుంటుందని, ఆత్మవశ్యము చేసుకుంటుందని మనం గమనించవచ్చు. అంటే మనము దైవాత్మ వశములో ఉన్నప్పుడు దైవాత్మ వశములో ఉన్న వారిని కూడా సాతాను తన వశములోనికి చేసుకుంటూ ఉంది. వాస్తవానికి యేసుక్రీస్తు ప్రభు శిలువ మరణానికి వెళ్లే ముందు శిష్యులైన వారితో మాట్లాడుతూ, ఇదిగో నేను యెరూషలేముకు వెళ్ళుచున్నాను, నన్ను గూర్చి మీరు ఏమనుకుంటున్నారు అని ఇలాంటి సంభాషణ చేస్తూ వచ్చిన తర్వాత నేను వెళుతున్నాను కనుక మరలా నేను వస్తాను, తర్వాత నేను గలిలీలో నేను లేస్తానని చెబుతున్నప్పుడు పేతురులోనికి ఆ సాతానుడు ప్రవేశించి అది నీకు దూరమవునుగాక అంటాడు. మత్తయి సువార్త 16:23 సందర్భాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ప్రియులారా, అప్పుడు ఆ 16:23 ఆయన మనం చూస్తున్నప్పుడు అక్కడ ప్రభు అంటాడు, వెంటనే ఓ సాతానా నా వెనుకకు పొమ్ము అని గద్దిస్తారు. ప్రియులారా, మనం ఇక్కడ గమనించినట్లయితే పేతురుని గద్దించారా లేక పేతురులో ఉన్న సాతానుని గద్దించారా అనేది మనం ఆలోచన చేయొచ్చు. అంటే పేతురు ఇప్పుడు ఎవరి వశంలోకి వెళ్ళాడు అని మనం చూస్తే సాతాను యొక్క వశంలోకి వెళ్ళిపోయాడు. అంటే ప్రభు ప్రక్కనే ఉన్నాడు, ప్రభు చెబుతున్న మాటలు వింటూ ఉన్నాడు, ప్రభుతో సహవాసం చేస్తున్నాడు, ప్రభుతో సహవాసం చేస్తూ ప్రభు మాటలు వింటూ ఉండగా కూడా ప్రియులారా సాతాను పేతురు అనేటువంటి ఆయన్ని తన స్వాధీనపరుచుకుంది. శరీరము ప్రభుతో ఉంది కానీ పేతురు యొక్క మనస్సును సాతాను చక్కగా నిలబరుచుకుంది. కనుక పేతురు యొక్క శరీరంలోకి వెళ్ళినటువంటి సాతాను అంటాడు, అది నీకు దూరమవును కాక. అంటే సిలువ అనేటువంటిది, సిలువ శ్రమ, ఆ సిలువ యొక్క ఆ భయంకరమైనటువంటి బాధ నీకు దూరం కావాలని మరి పేతురులో నుండి సాతానుడు పలుకుతున్నాడు. అప్పుడు ప్రభు అన్నారంటే, ఓ సాతానా వెనుకకు పో అన్నారు ఆయన. అందుచేత అదే విషయాలు మనం మరి సాతాను ఎదిరింపులు కూడా మనం చూస్తూ ఉన్నాం. వీళ్ళ అందుచేత అదే విధముగా మనం చూస్తే మరి అనేక దెయ్యాలు పట్టినటువంటి శాన దెయ్యాల యొక్క యవనస్తుడు, ఆయన కూడా అనేక దెయ్యాలు తన యొక్క స్వాధీనం చేసుకుంటారు శరీరాన్ని. ఆ దెయ్యాల యొక్క స్వాధీనంలో ఉన్నాడు యవనస్తుడు. ఆయనలో 1 కాదు 2 కాదు చాలా దెయ్యాలు ఉన్నట్టుగా మన వాక్యంలో చదువుతూ ఉంటాం. అన్ని దెయ్యాల చేత బంధించబడి తన దిగంబరుడిగా చేసి తర్వాత వస్త్రాలు లేని వాడిగా పిచ్చివానిలా చేసుకుంటూ వచ్చింది ఆ దెయ్యాలన్నీ కలిసి. ప్రియులారా, ఆ దెయ్యాలు పట్టినటువంటి వాని దగ్గరికి ప్రభువే నశించుచున్న వారిని వెదకి రక్షించుటకు మనిషి కుమారుడు వచ్చును అన్నట్టుగా ప్రభు వేశారంటే ఆయన వెతుక్కుంటూ వచ్చారు. సమాధుల్లో ఉన్నటువంటి ఆ యొక్క గరాసీనుల యొక్క ఆ సమాధుల్లో ఉన్నటువంటి ఆ యొక్క దేశస్థుడు, గరాసీనుల దేశంలో ఉన్నటువంటి యవనస్తుడు పిచ్చివాడుగా మారిపోయినవాడు ప్రభు చూడగానే పరిగెత్తుకుంటూ వచ్చాడు. కనుక అప్పుడు వెంటనే ప్రభు సాతాను వశములో ఉన్నటువంటి అతన్ని, సాతాను యొక్క ఆ దెయ్యాలన్నీ వెడలగొట్టి తన వశం చేసుకున్నాడు. కనుక ఈ విధంగా మనం చూస్తున్నట్లయితే ప్రియులారా, మరి మనము ఎవరి విషయంలో ఉన్నామనే దాన్ని మనం ఒకసారి ఆలోచన చేయాలి. కనుక భక్తులు ఒక పాట కూడా రాసుకుంటూ, పిశాచి కడిని పడగొట్టెను తన వశాన్ని నన్ను నిలవబెట్టెను అని కీర్తనలు పాడుకుంటూ ఉంటాం. కనుక ఇప్పుడు దేవుని వశమా లేక సాతాను వశమా, ఎవరి విషయంలో ఉన్నాం? మానవుని దేవుని వశములోనికి వచ్చి ఉన్నప్పటికీ కూడా ప్రియులారా, మానవుడు దేవుని వశంలో నుండి సాతాను తన వశంలోనికి ఎలా చేసుకోలేడు అంటే, ఎలా చేసుకోలేడంటే సాధారణంగా మనం దేవుని విషయంలో ఉన్న వారమైన మనల్ని సాతాను తన వశం చేసుకోలేడు. కానీ ఎప్పుడు మనం సాతాను విషయంలోకి వెళ్తామంటే మానవుడే దేవునికి లోబడక, దేవుని ఆజ్ఞను పాటించక, దేవుని చిత్తానికి లోబడక, ప్రార్థనా జీవితం లేక, దేవుని వాక్య సహవాసం లేక, దేవునికి ఎప్పుడైతే మనం దూరం అయిపోతామో అప్పుడు సాతానుడు తన వశం చేసుకుంటాడు. అంటే
మనము దేవుని యొక్క సన్నిధికి దూరం అయిపోయిన వారమై ఉన్నట్లయితే, లేదా వాక్యానికి దూరమై ఉన్నట్లయితే, ప్రార్థనా జీవితం కూడా లేకుండా ఉన్నట్లయితే, అంటే లోకములోనికి మనము లోక వశంలోనికి వెళ్ళిపోయినట్లయితే సాతాను యొక్క వశంలోకి వెళ్ళిపోతాం. మనకు అందుచేత ప్రియులారా, ప్రస్తుతం మనము ఎలా ఉన్నామంటే మానవులమైన మనము లోక వశములో ఉన్నాము, తర్వాత పాప వశములో ఉన్నాము, తరువాత సాతాను యొక్క వశంలో ఉన్నాం. అందుచేతనే దేవునికి కూడా చాలా వేదన, బాధ. మానవుడు ఎప్పుడైతే దేవుని యొక్క వశములో నుండి సాతాను వశంలోకి వెళ్ళిపోతారో అప్పుడు ఆయనకి సంతాపము. మనము ఆది కాండము 6వ అధ్యాయం 5వ వచనంలో చూస్తూ ఉంటాం. అందుచేత మనం ఒకసారి ఆలోచన చేయవలసినటువంటి సందర్భం ఏమిటని మనం ఆలోచన చేస్తే ఎవరి విషయంలో ఉన్నాం ప్రశ్నించుకోవాలి. మనం ప్రియులారా, దైవభక్తులు చెప్పినటువంటి బోధల్లో మనం ఆలోచన చేస్తున్నట్లయితే ఒక పర్యాయమట యోబు గ్రంథాన్ని గూర్చి భక్తులు జ్ఞాపకం చేస్తూ యోబు చుట్టూ 7 కంచెలు వేశారు అన్నారు. ప్రియులారా, దేవుడు మానవునికి 7 కంచెలు వేసి ఉంచారు. ఈ కంచెలన్నీ దాటుకుంటూ మనమే ఏం చేస్తున్నాడు? దేవునికి దూరం అయిపోతున్నాం. ఎప్పుడైతే కంచెలు దాటుకుని బయటకు వస్తున్నామో అప్పుడే సాతాను మనలను తన వశం చేసుకుంటున్నాడు. గనక దేవుని వశంలో ఉన్నవాడిని సాతాను తన వశం చేసుకోవడం కష్టమే, కానీ మరి దేవుని విషయంలో మనమే దేవునికి దూరం అయిపోతున్నాం. ఆ యోబు గ్రంథాన్ని దైవజనులు జ్ఞాపకం చేస్తే భక్తులు 7 ప్రత్యేకమైనటువంటి కంచెలు గురించి చెప్పారన్నారు. కనుక యోబు యొక్క సంగతులు మనం ధ్యానం చేస్తున్నప్పుడు ఆ 7 కంచెలు ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. వాక్యం అనే కంచె అంటే దేవుని యొక్క బిడ్డలమైన మనకు వాక్యముతో ఆయన కంచి వేస్తూ ఉన్నారు. అంటే దేవుని మాటల ద్వారా, దేవుని వాగ్దానాల ద్వారా. కనుక మనం అనేక వాగ్దానాలు బైబిల్ గ్రంథంలో వేల వాగ్దానాలు చూస్తూ ఉంటాం. అంచేత అందులో మనం చూస్తే వాక్యం అనే కంచె నుండి మనము తోసుకొని బయటకు వచ్చేస్తున్నాం. ప్రేమలుగా మనం గమనించినట్లయితే ప్రార్థననే కంచె, ప్రార్థన లేదు. ఈరోజు దేవాలయాలకు వెళ్ళకపోవటం వల్ల అనేకులు ప్రార్థన చేసుకుంటున్నారా అమ్మా అంటే చేసుకుంటున్నామండి అయ్యా అంటున్నారు. మరి ఎంతవరకు వాస్తవం అనేది మరి మీకే తెలియాలి. మనకు రెండవదిగా మనం ప్రార్థననే కంచెను మనము దాటుకుని బయటకు వస్తే సాతానుకు మనం చాలా సులువుగా చిక్కబడతాం. మూడవదిగా పిల్లల కానుకనే కంచె అన్నారు. దేవునికి మనము ఇచ్చే కానుక కూడా కంచె ఉంటుందట. అందుకే యోబు ప్రతి తెల్లవారుజామున అంటే అరుణోదయపు సమయములో లేచి ఆయన బలులర్పించేవారు. ఆయన కనుక ఆయనకున్నటువంటి ఆ గొప్ప కానుకనే కంచె అని వేస్తూ ఉండేవాడు. నా బిడ్డలు పాపం చేస్తారు అని ప్రతిరోజు అరుణోదయము అంటే తెల్లవారుజాము అంటే ఇంకా తెల్లవారకుండానే బలులర్పించేటువంటి వారు ఉండేవారు యోగుగా. నాలుగోదిగా చూస్తే పాటలనే కంచె, ఇది చాలా ప్రాముఖ్యమైనది. రాగాలు తీస్తే రోగాలు పోతాయి అనేటువంటి సూక్తులు దైవజనులు మనకు తెలియజేసినటువంటి సందర్భాలు మనం ఎరిగిన వారిని. చేత పాటల ద్వారా మనము దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేయడానికి, పాటల ద్వారా దేవుని యొక్క మహిమను ధ్యానం చేయడానికి, పాటల ద్వారా దేవుని యొక్క మరి ప్రభావాన్ని మనం ధ్యానం చేయడానికి. ఉదాహరణ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే దావీదు పాటలు పాడుతూ సంగీతాన్ని వినిపిస్తుంటే సౌలు గారిలో దురాత్మ వెడలిపోయేదట. కనుక అలాగే మరి దురాత్మ మన దగ్గరికి రాకుండా ఉండాలి అంటే ముఖ్యంగా మనము చాలా వరకు దైవభక్తులు నేర్పించిన పాటలు మనం చక్కగా కంటత కొడుతూ పాటలు నేర్చుకుంటూ లేక పుస్తకాలు చూసుకుంటూ అయినా పాడుకుంటూ మనం ఉండగలిగే వారమై ఉండాలి. అంటే పాటలనే కంచె మనకు ఉండాలి. ఐదవదిగా చూస్తే ప్రియులారా సువార్తనే కంచె, సువార్త చేయుట. మరొక సువార్త అనేది ఈరోజు మనం చేయలేకపోతున్నాం. కనుక ఇది ఈ విధంగా మరుగున లేక చాటుగా మరి దేవుని యొక్క గొప్ప కృప ఏమిటంటే ఈ యొక్క నేటి కాలంలో ఉన్నటువంటి సెలల ద్వారా
ఈ విధంగా నేను చూచుకునే అవకాశం, దేవుని మాటలు వినే అవకాశం, దేవునికి సువార్త చెప్పే అవకాశం దేవుడు నేటి కాలంలో ఈ యొక్క టెక్నాలజీ ద్వారా మనం ఉపయోగించుకుంటున్నాం. ప్రియులారా, మరి దీన్ని కూడా మనము చాలామంది వీటిని చూడకుండా లోకంలో ఉన్న వాటిని ఎన్నో చూస్తూ ఉన్నారు. దేవుని వాక్యం చెప్పే బోధకులు ఎలా చెబుతున్నారో, ఏ రకమైన మాట మనకు ఉపయోగపడుతుందో అనేది ఈ సువార్త ద్వారా మీరు చాలా వరకు ప్రియులారా ఆయన వైపు చూడడానికి, ఆయన కంచెలో నుండి జారిపోకుండా ఉండడానికి దేవుడు మనకు గొప్ప అవకాశం ఇచ్చారు. ఇవన్నిటికంటే ఇంకా శ్రేష్టమైన కంచె ఏమిటంటే విశ్వాసం అనే కంచె. ఇది చాలా ప్రాముఖ్యమైనది. ఇప్పుడు మనం చెప్పుకున్న అన్ని కంచెల కంటే ఇది చాలా శ్రేష్టమైనది. ఇది లేకపోతే ఉన్న కంచెలన్నీ కూడా వేస్టే, అవునా కదా? ఆలోచన చేయాలి మనం. మనకు అన్నిటికంటే ఈ గొప్పది విశ్వాసం అనే కంచె. గనుక వినుట వల్ల విశ్వాసము. ఎవరి కొరకు వినాలంటే యేసుక్రీస్తు వారి యొక్క మాటలు మనం వినడం వల్ల మనకు విశ్వాసం. అందుచేత అలాంటి విశ్వాసం అనే కంచె ఉండాలి. విశ్వాసములను మనము తొలగిపోకూడదు. ఏరులుగా మనం చూస్తే స్తుతి అనే కంచె అంటే దేవుణ్ణి స్తుతించటం, ప్రార్థన చేయటము ఎంత ప్రాముఖ్యమో స్తుతి చేయడం అంత ప్రాముఖ్యం. గనక భక్తులు చెప్పిన మాటలు మనం చూస్తున్నప్పుడు ప్రార్థన కంటే స్తుతి చాలా గొప్పది. స్తుతి చేయటం వల్లట మన స్థితి పెరుగుతుందంట. పిల్లలు మనం గమనించాలి. స్తుతి చేయటం వల్ల మనకు ఏం పెరుగుతుందంటే మన స్థితి, మనం ఏ స్థితిలో ఉన్నామో ఆ స్థితి నుండి ఇంకా ఉన్నతమైన స్థితిలోకి మనం వెళ్తాం స్తుతి చేయటం వల్ల. స్తుతి అనగా మనందరము బాగా ఎరిగిన వారమే. అంటే దేవుడు మనకు చేసిన ప్రతి కార్యాన్ని స్తుతించాలి. నేను దినమంతా మనల్ని చక్కగా దీవించిన దేవుని గురించి ఈ దినాన్ని మనం స్తుతించాలి. ఈ దినాన్ని కూడా చక్కని యొక్క మండు వేసవిలో ఉన్నప్పటికీ, మరొకటి కరోనా అనేటువంటి యొక్క భయంకరమైన తెగులు ప్రపంచమంతా ఆవరించి ఉన్నటువంటి పరిస్థితుల్లో కూడా దేవుడు మన చుట్టూ ఎంతో గొప్ప కాపుదల, మన చుట్టూ ఎంతో గొప్ప కంచె చుట్టూ వేసి మనను జీవింపజేస్తూ, దీవిస్తూ, ఆశీర్వదిస్తూ ఆయన నామాన్ని మహింపరచడానికి దేవుడిని మనల్ని ఇంకా లోకంలో ఉంచారు. అందుకొరకు మనం ఎంతో దేవునికి ఏం చేయాలంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఇలాంటి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట అనేటువంటి దాన్ని బట్టి మనము ఈ 7 కంచెల ద్వారా ప్రభు యొక్క విషయంలో మనం ఉంటాం. మనకి 7 కంచెలు అనేవి మనకు లేకపోతే, అంటే ఇవన్నీ మనమే తీసివేసుకుంటూ వాటి నుండి తప్పించబడి ఇక వాటికి మాకు సంబంధం లేదన్నట్టుగా, వాక్యం లేకుండా, ప్రార్థన లేకుండా, విశ్వాసం లేకుండా అన్నిటినీ కూడా ఉన్నది అనుకుంటూ నెడుగునాన్ని మనం ధ్యానం చేసుకున్నాం. రోమాపత్రిక 10:2 మనం చూస్తే ఆసక్తి అనేది ఉంది. కానీ ఆసక్తి అనేటువంటిది ఎలా ఉందంటే మన స్వనీతి మీద మనమే ఆనుకొని, అంటే మన సొంత నీతి మీద మనం ఆనుకొని మనమే గొప్పవారము, మాకంటే ఇంకెవరో గొప్పవారు లేరు అనేటువంటి ఆలోచనతో ఉంటూ స్వనీతి చేత మనమంతా మన జీవితాలు మనమే, మన కంచిని మనమే తీసేసుకుంటూ ఉన్నాం. ప్రియుల, అందుచేత మనం ఈ విషయాలు గమనిస్తూ ఈ యొక్క 7 కంచెలు అనేటువంటి వాటిని మనం తొలగించుకోకుండా 7 కంచెల యొక్క ఆ స్వాధీనంలో మనం ఉన్నట్లయితే ప్రియుల మనం దేవుని యొక్క వశములో ఉన్నట్లే. గనక ఈ దేవుని యొక్క వశములో ఉన్నటువంటి మనము దేవుని యొక్క చిత్తాన్ని, దేవుని యొక్క ఇష్టాన్ని మనం నెరవేర్చే వారముగా ఉంటాం. కనుక మొదలైన కంచెలు అంటే ఈ యొక్క 7 కంచెలు మానవుడు ఒక్కొక్కటి పోగొట్టుకున్నట్టు వల్ల ప్రియులారా మనం బయటికి వెళ్ళిపోతున్నాం, అంటే దేవునికి దూరం అయిపోతున్నాం. దేవుని ఇష్టాన్ని, దేవుని చిత్తాన్ని మనం తునీకరించే వారమై ఉంటూ ఉన్నాం. కనుక అప్పుడు సాతాను మనల్ని వెంటనే తన స్వాధీనం చేసుకుంటున్నాడు, అంటే మనం సాతాను యొక్క వశంలోకి వెళ్ళిపోతున్నాం. గనుక ప్రియులారా మనం గమనించినట్లయితే ప్రకటన గ్రంథంలో మనం దినాన్ని ధ్యానం చేసుకున్నాం. 1వ అధ్యాయం 10వ వచనంలో యాహాను అనగా యేసుక్రీస్తు వారి యొక్క రొమ్మునానుకున్నటువంటి శిష్యుడిని యాహాను దైవాత్మ వశమైపోయారు అని మనం ధ్యానం చేశాం. అంటే ఆయన దేవుని యొక్క ఆత్మ వశంలో ఉన్నాడు. కనుక ఆయన నిప్పు కనవల,
అగ్ని యొక్క కణముల, అంటే అగ్ని ఎలా దగదగ కాలుచు ఉన్నటువంటి యొక్క అగ్నిలో ఉన్నాడు ఆయన. అంటే దేవుని యొక్క ఆత్మ చేత ఆయన స్వాధీనపరచబడ్డాడు గనుక, అగ్ని కణములు ఆయన నిప్పు కణంలో ఉన్నాడు గనుక ప్రియులారా ఆయన దేవుని యొక్క ఆత్మవశుడైపోయాడు. కాబట్టి యోహాను గారు మరి ఆయనలో, అంటే యోహాను గారిలో ఏ తప్పు లేదు, ఏ కళంకము లేదు, ఏ పాపము లేదు అనేది మనము చూడవచ్చు. అదే రీతిగా స్థానికుడైన యోహాను గారు కూడా ఆత్మవశుడైపోయినటువంటి భక్తుడని మనం ధ్యానం చేస్తాం. మనకు ఇద్దరు కూడా స్థానికుడైన యోహాను గారు దేవుని యొక్క ఆత్మవిషయంలో ఉన్నారు. అలా యేసుక్రీస్తు యొక్క శిష్యుడైన యోహాను గారు దేవుని యొక్క విషయంలో ఉన్నారు. చూసినట్లయితే లూకాసు వార్త 1వ అధ్యాయం 14-15 వచనాల్లో తన తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మ పూర్ణుడై ఉండెను అనే మాట, పరిశుద్ధాత్ముడైనటువంటి లేక పరిశుద్ధుని లూకా గారు 1వ అధ్యాయం 14-15 వచనాలు మనం చూస్తే అంతా కాకుండా నేను ఒక మాట మీకు చదివాను. తన తల్లి మరి గర్భమున పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మ పూర్ణుడై ఉండెను అనే మాట ఉంది. అయితే ప్రియులారా మరి మనం పుట్టింది ఎక్కడ అంటే, మనం పుట్టినటువంటి వారమైన మనము పాపులమే. మనం జన్మతః ఎవరని చెప్పండి పాపులమే. ఈ విషయాలు మనందరూ ఎరిగిన వారమే అనుకోండి. కనుక అందుచేత మనము పాపులమే కనుక మరి మనం పరిశుద్ధాత్మను పొందటానికి ఇప్పుడు మనం ప్రయాసపడుతున్నాం. భక్తులకు పాట రాశారు, వాసిగానే పాపలోకపు వాసుడును నాయన అని. అంటే మనము ఈ లోకంలో మనం పాపులంగానే జీవిస్తున్నాం, కానీ పరిశుద్ధులు కావాలనేటువంటిది దేవుని యొక్క కోరిక, దేవుని ఆశ. దేవుని బిడ్డలమైన మనం కూడా లోకము నుండి ప్రత్యేకించబడి, లోకము నుండి వేరు చేయబడి తదుపరి దేవుని వశములోనికి మనం కూడా వెళ్ళాలి అనేటువంటి యొక్క కోరిక, ఆశ మనమందరము కూడా కలిగి ఉండవలసిన వారమైంటూ ఉన్నాం. కనుక అందుచేత ప్రియులారా పాప నైజం అనేది మనం తీసివేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఒకటి శారీరకమైన పాపం నుండి తప్పించబడాలి, అలాగే జన్మతః పాపం నుండి తప్పించబడాలి. రెండవదికి పాప నైజం అనేది ఒకటి ఉంది కనుక ఆ నైజం నుండి కూడా మనం తప్పించబడాలి. ఆ పాప నైజము పోవాలి అంటే మరి స్వయముగా దేవుడే భోజనం వడ్డించును అని భక్తులు రాసిన పాటల్లో మనము ధ్యానం చేస్తూ ఉన్నాం. కనుక మరి 2 మాసాలు భోజనము ఎవరు వడ్డించారు? మీకు పాదిరి గారు వడ్డించారు, లేక మనకు మనమే ఆ రొట్టెను విరుచుకుని ద్రాక్షరసం త్రాగామా? కనుక ప్రియులారా రొట్టె ద్రాక్షరసాలు అయితే మీరు విరుచుకొని తినొచ్చు, త్రాగొచ్చు, కానీ పాదిరి గారు ఇచ్చేటువంటి ఆహారంలో దేవుడిచ్చిందని మనం నమ్మాలి. పాదిరి గారు కాకుండా దేవుడే స్వయంగా ఇస్తారని దైవజన్ యొక్క అనుభవం, దైవభక్తుల యొక్క అనుభవం. ఉదాహరణకు సాధు సుందర్ సింగ్ గారు కూడా దేవుని యొక్క శిరరక్తాలు ప్రతి క్షణము తీసుకునేవారని వారి యొక్క సాక్ష్యములు మనం చూస్తూ ఉంటాం. అలాగే ప్రియులారా మరి ఇప్పుడు స్థానికుడైన యోహాను గారు పరిశుద్ధుడే, ఆత్మపూర్ణుడే, ఆత్మచేత పుట్టబడిన వాడే, కానీ ఆయనలో జన్మ పాపం అనేది ఒకటి ఉంది. ఆ జన్మ పాపమును బట్టి ఆ కాలములను హేరోదు అనే రాజు అతని శిరస్సును ఖండించడానికి సిద్ధపడ్డాడు. తదుపరి ఆయన శిరచ్ఛేదనం చేయబడ్డాడు. ఆయనలో జన్మ పాపం ఉంది కనుక అలాగే యోహాను గారిని కూడా చంపడానికి రాజుగారు తీసుకువెళ్ళారు. డొమిషన్ చక్రవర్తి కాలంలో తీసుకెళ్ళి అనేక విధాలుగా ఆయన్ని కూడా హతమార్చడానికి లేక చంపడానికి ఎన్నో ప్రయత్నాలు చేశారు. అనగా యేసుక్రీస్తు శిష్యుడిని యోహాను గారిని, కానీ ఆయనకు మరణం రాలేదు. ఆయన చంపలేకపోయారు. కనుక ఆయన చంపలేకపోవడానికి గల కారణం ఏమిటంటే ఆయన పరిపూర్ణమైనటువంటి ఆత్మస్వరూపుడుగా, అంటే ఆత్మవశుడైపోయాడు ప్రభులో. కనుక అటువంటి ఆయన్ని చంపలేక పద్మస్సు లంకలోనికి ఆయన పంపించడం జరిగిందని చరిత్ర ద్వారా మనం చూస్తూ, లేఖనాల ద్వారా కూడా మనం చూస్తూ ఉన్నాం. కనుక అందుకు ఇలాగా
ప్రభు యొక్క రుమనానుకున్నటువంటి యోహాను గారు దేవుని యొక్క వశములోనికి వచ్చిన వారే ఉన్నారు. అలాగే ఆయన మరొకటి మనం చూస్తున్నట్లయితే ప్రభు దినమందు ఆత్మవశుడనై ఉండగా అనే మాటను మనం చూస్తాం. ప్రభు దినం అనగా ఏ దినము అంటే ఆదివారపు ఆరాధన దినం. మరి యూదులకైతే సబ్బాతు దినం అనగా శనివారం. మనం చేసేది సబ్బాతు దినం కాదు, ఆదివారపు ఆరాధన దినము అని మనం గమనించాలి. అంటే ప్రభు దినమందు ఈయన ఆత్మవశుడు ఉన్నప్పుడు ప్రభు పని మీద ఈయనకు ఆసక్తి ఉంది కనుక ప్రభు పని ఏమిటి? ఆరాధన. రెండవది ఆయన తలంపంతా సంఘాల మీదకి వెళ్ళిపోయింది. సంఘాలు ఎలా ఉన్నాయి? ఆసియా ఖండములో ఆయన సంచరించిన సంఘాలు, స్థాపించిన సంఘాలు ఈ యొక్క చక్రవర్తి చేతులు ఎలా నలిగిపోతూ ఉన్నారో, ఎలా శ్రమలు పడుతున్నారో, ఏ విధంగా వారు నశించిపోతూ ఉన్నారు అనేటువంటి తలంపు యోహాను గారు కలిగిన వారై ఉన్నారు. కనుక ఆయనకున్న తలంపు ఏంటంటే సంఘముల యొక్క లేక ప్రభు యొక్క ఆత్మల యొక్క భారముతో ఆయన ప్రభు దినమందు దేవుని యొక్క ఆత్మవశంలో ఉన్నప్పుడు ప్రభు అంటాడు, నీవు సంఘాల వైపు చూడద్దు, నా వైపు చూడమంటారు ఆయన. అందుచేత మరి సంఘముల వైపు ఆయనకున్న తలంపు అనేది కలిగిన వారై ఉన్నారు. అలాగే ప్రతి వారు నేటి కాలంలో అంటే మరి మనకు ఒకసారి మనం గమనించాలి, నేను దేవుని మందిరములోనికి ఎప్పుడు వెళ్తాను, దేవునితో నేను ఎప్పుడు సహవాసం చేస్తాను, దేవుని యొక్క సన్నిధిలోనికి ఎప్పుడు వెళ్తానని ప్రార్థననే భారం మనకు ఉండాలి ఈ కాలంలో. అది మనం చాలా వరకు ఆలోచన చేయాలి. గనక ఇది చాలా బాగుంది, దేవాలయం వెళ్ళకపోయినా పర్వాలేదు, వెళ్ళొద్దని అలాగే ప్రభుత్వ వారి యొక్క ఆర్డర్ ఉంది కనుక చాలామంది తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్నారేమో గమనించండి. భారం ఉండాలి. సంఘములో ఎలా ఉండాలి మన సాటి విశ్వాసులు? ఎవరు ఆత్మీయ జీవితంలో ఒకవేళ నశించిపోతూ ఉన్నారేమో, సాతాను విషయంలోకి వెళ్ళిపోతున్నారేమో, మరలా వారందరూ దేవుని విషయంలోకి ఎలా వస్తారనేటువంటి యొక్క బాధ, మందిరంలోకి వెళ్ళాలి, దేవుని వాక్యం వినాలి, దేవుని ఆరాధనలు ఏకీవించాలనేటువంటి ఆలోచన తహతహలాడుతూ మనం కలిగి ఉండాలి. అది ఆ యొక్క యోహాను గారికి ఉన్నటువంటి యొక్క బాధ ఏంటంటే ఆయన ప్రభు దినమందు ఆత్మవశుడై ఉన్నారనే విషయాన్ని మనం చూస్తున్నాం. మరో ప్రియులారా, అలాంటి ఆత్మ సంబంధమైనటువంటి యొక్క ఆలోచన మనకుంటే మనం ఆత్మను పొందుతాం. వాస్తవానికి బైబిల్ గ్రంథంలో యెహెజ్కేలు ఆత్మను కలిగిన వాడని మనం గుర్తిస్తాం. దేవుడే ఓ నరపుత్రుడా అని ఆయన ఆత్మ చేత కొనిపోయినట్లు, అది ఏలియాను కూడా రథాల మీదను ఆయన ఆత్మ చేత కొనిపోయినట్లు, పిలుపు అపోస్తుల గ్రంథాల్లో ఉన్న పిలుపును కూడా ఆత్మ చేత ఆయన పరిగెత్తుకుంటూ ఆయన నడిపించినట్లు మనం చూస్తూ ఉంటాం. అందుకే ఒక పాటలో యెహెజ్కేలు ఏలియా పిలుపు ఎగిరి ప్రయాణం చేసిన రీతిగా మరొక అలాంటి ఆత్మ యొక్క పరిపూర్ణమైనటువంటి స్థితిని దినాల్లో మనం చాలా వరకు గ్రహించాలి. ఇక మరలా మనం చూస్తున్నట్లయితే పరిశుద్ధాత్మ అనేటువంటిది మనలో నివాసం చేయాలి. పరిశుద్ధాత్మ మనలో నుండి బయటకు పోయేదిగా కాకుండా మనం పరిశుద్ధాత్మ యొక్క వశములో అంటే దేవుని వశములో ఉన్నప్పుడు దేవుడు మనలో నివాసం చేస్తాడు. ఈ భక్తుల అనుభవాల్లో మనం చాలా విషయాలు వినే ఉన్నాం. మన పూర్వకాల భక్తులు ఎన్నో విషయాలు చెబుతూ ఉండేవారు. కనుక పరిశుద్ధాత్మ నివాసము అనేది ఉందా అని మీరు అనుకోవచ్చు. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయము 3వ వచనంలో మనం చూస్తూ ఉంటాం, ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది. చూసారా? అంతేత దేవుని నివాసము అంటే దేవుడు మనలో నివాసం చేస్తాడు, మనం ఆయనతో కలిసి సహవాసం చేస్తాం. నలుగురిలారా దేవుని నివాసం మనుషులతో కూడా ఉన్నదంటే ఆయన వారితో కాపురము ఉండును. కనుక సంఘములో ఉన్నటువంటి వారమైన మనము ఆయనతో నివాసం చేస్తే, ఆయన మనలో నివాసం చేస్తే ఎన్ని వరాలైనా ప్రభు ఇస్తారట. అంటే ఆత్మ అనేది ఉంటే వరాలు వస్తాయి. వరాలంటే మరి మనం ఆలోచన చేసుకోవచ్చు. అపోస్తల గ్రంథాల్లో కొరింథీ పత్రికలో చూస్తున్నాం ఎన్ని వరాలు ఉన్నాయో. మనకు వరాలు ఇస్తారా? వాడుకోలేకపోతున్నాం అన్నారు భక్తులు. వాడుకోవాలంట. ఇచ్చిన వాటిని వాడుకోలేకపోతున్నాం మనం. అంచేతనే మరి నేటి కాలంలో ఈ యొక్క
సంగతులు మనం గమనించినట్లయితే బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి అనేకమైన వరాలు, అనేకమైన సందర్భాలు కూడా మనం గమనిస్తూ ఉండాలి. అలాగే ఇలా మరి యోహాను గురించి నిన్నటి దినాలు కూడా మనం ధ్యానం చేసుకుంటూ వచ్చాం. యోహాను సువార్త 20:22లో కూడా చూస్తే ఆత్మను ఊదిను అనే మాటను మనం చూసాం, ధ్యానం చేసాం. అంటే దేవుని యొక్క ఆత్మను మానవునిలో ఊదుట, అంటే దేవుని యొక్క ఆత్మను మనలో ఊదటం వల్ల మనం జీవాత్మ అయ్యను అని ఆది కాండంలో కూడా మనం చూస్తుంటాం. బొమ్మను చేశాడు దేవుడు, మట్టిని తీసి ఆదామును తయారు చేశాడు. చక్కగా దేవుని రూపంలో కనబడ్డాడు. ఎంత చక్కని బొమ్మను చూసుకొని నాసికారంధ్రములో జీవాయును ఊదాడు. చాలా సంతోషంగా దేవుడు చూసి ఆనందించాడు. తర్వాత ఆయనకు గాఢనిద్ర కలుగు చేశాడు, ఒక బొమ్మను తీశాడు, ఒక ఎముకను తీసి. దానికి వారిద్దరిలో కూడా ఇప్పుడు ఏముందంటే జీవాత్మ, అంటే దేవుని ఆత్మ వారిలో ఉంది. ప్రియులారా, దేవుని ఆత్మ చేత వారు జీవిస్తూ ఉండగా కొంతకాలానికి అవ్వమ్మ గారిలోని సాతానుడు వచ్చి విషవాయువుని ఊదాడు. వాడు ఊదినటువంటిది ఆ యొక్క విషవాయువు ఏంటంటే ఇది నిజమా అని ప్రశ్నించాడు. ఆ ప్రశ్నతో ఆమె ఏమేం చెప్పండి, విషపూరితమైనటువంటి దేహంగా మారిపోయింది ఆమె. వెంటనే ఆమె పాపం చేయడానికి సిద్ధపడింది. కనుక ఇప్పుడు ఆమె ఏమైపోయింది అంటే సాతాను విషయంలోకి వెళ్ళిపోయింది. కనుక దేవుని ఆత్మ జీవాత్మగా ఊదితే సాతానేమో మరణవాయువు, అంటే మరణపు సంబంధమైన గాలి ఊదాడు వాడు. ఆ గాలి ఊదిన వెంటనే మరణం అనేది వాడిని సంభవించింది. ప్రియులారా, ఈ మరణవాయువు అనేది ఊదినప్పుడు వారు ఏం చేశారు చెప్పండి, చెడుగులో పడిపోయారు. అంటే చెడు మాటలు మాట్లాడడం. అందుకే ఎవరైనా చెడు మాటలు మాట్లాడే వాళ్ళు పరిశుద్ధ ఆత్మలు ఉండడట. కనుక మరి మనం ఎంత జాగ్రత్తగా ఉండాలో ఆలోచించాలి. భక్తులు చెప్పిన మాటల్లో చూస్తే చెడు మాటలు మాట్లాడే వానిలోని గట దైవాత్మ అనేది నివాసము చేట సాధ్యము కాదు అన్నారు. కనుక మరి మన నోటిని మనము దైవ శాఖలమే కాదు, దేవుని యొక్క బిడ్డలమైన మనము చెడుగును పూర్తిగా మనం విసర్జించాలి. కనుకనే యోగు గ్రంథములో 1వ అధ్యాయంలో మనము 8వ వచనం అనుకుంటాం చూస్తే యోగు చెడుతనమును విసర్జించిన వాడు అనే మాట ఉంటుంది. అంటే చెడుతనాన్ని పూర్తిగా విసర్జించారు. ప్రియుల, విసర్జించడం అంటే ఏమిటి? విడిచిపెట్టడం కాదు. విడిచిపెట్టారు అంటే మళ్ళా జ్ఞాపకం వచ్చినప్పుడు మళ్ళా దాన్ని మీరు తెచ్చుకోవచ్చు. జాగ్రత్తగా మనం గమనించాలి. ఏదైనా ఒక వస్తువు విడిచిపెట్టారు అనుకోండి, మళ్ళా జ్ఞాపకం వస్తే ఏం చేస్తాం? ఫలానా స్థలంలో విడిచిపెట్టాను అని మీరు తెచ్చుకుంటారు. కానీ విడిచిపెట్టడం కాదు, ఇది అసహించుకున్నట లేక విసర్జించటం, అంటే పూర్తిగా దాన్ని పారవేయటం. పూర్తిగా పారవేయటం వల్ల ఇక దాన్ని మనలో మనం ఏం చేయం, జ్ఞాపకం తెచ్చుకోం. విడిచిపెట్టేదాన్ని జ్ఞాపకం చేసుకుంటాం, కానీ విసర్జించినటువంటి వాటిని మనం జ్ఞాపకం చేసుకోం. అంచేత పాపమును పూర్తిగా విసర్జించాలి పరిశుద్ధాత్మను పొందాలంటే. కనుక పరిశుద్ధాత్మను మనం పొందుటకు సిద్ధపడాలి. అందుచేతని ప్రియమైన దేవుని విశ్వాసులమైన మనము పరిశుద్ధాత్మని మన మీద ఊదుతాడైనా తర్వాత ఏం చేస్తాడు? నేను చూసాను, ఊదుతాడు, తర్వాత మరి కొద్దిగా నీళ్లు పోస్తాడు కొలత, ఆ తర్వాత నీ ఆసక్తిని బట్టి నీ హృదయ స్థితిని బట్టి ఆయన ఎక్కువగా నీ మీద ఆత్మను కుమరిస్తాడు. తర్వాత ఆత్మను పూర్తిగా నీ మీద దిమ్మరెచ్చేస్తాడు. ఆ నీళ్ళన్నీ పూర్తిగా మీద ఆ వంపు వేసి వెళ్ళిపోతాడు. అంటే ఇప్పుడు నువ్వు సంపూర్ణముగా నీళ్ళు ఆత్మ నివాసం అనేది కలిగి ఉంటావు. గలిగినటువంటి ఆత్మ నివాసం అనేటువంటిది లేక ఆత్మ వశం అనేది దేవుని వశములో మనం ఉండాలి. కనుక మనం గమనించాలి, దేవుని వశములో మనం ఉంటే సాతాను వశములోనికి మనము వెళ్ళలేము. సాతాను వశము మనం ఎలా చేసుకుంటుందో మనం ఆలోచన చేస్తాం. 7 కంచెలు మనం ఒకవేళ దాటుకుని వాటిని విడిచిపెట్టి మనం బయటకు వస్తే అప్పుడు వాడు తన స్వాధీనం చేసుకుంటాడు. అది మన సాతాన విషయంలోకి వెళ్ళిపోతాం. మనకు అందుచేత నివాసముతో పాటు పరిశుద్ధాత్మ అనేది మనం చూస్తే వ్రాలుట లేక దిగుట. పౌరుపాకారము అనేటువంటిది ఆకారము చేత ప్రభు మీదకి దిగి వచ్చింది. అలాగే ఆత్మరూపము ప్రభువు మీద వ్రాలింది. అలాగే సంఘం మీద కూడా
అంటే సంఘం మీద కూడా వ్రాలింది. కనుక ప్రియులారా, ఒకే ఒక ఆత్మ పావురము అనేటువంటి ఆకారములో, లేక అగ్ని ఆకారములో, లేక ఒక గొప్ప గాలి శబ్దముగా, ఇలా అనేకమైన రూపాలతో సంఘం మీద వ్రాలినట్లుగా, ప్రభు మీదైతే పావురపు ఆకారముగా వ్రాలినట్లుగా మనం చూస్తున్నాం. వ్రాలుట కనుక ఇప్పుడు మన మీద ఆ ఆత్మ వ్రాలుట అనేది మనం ఆలోచన చేస్తే, ఉదాహరణ మనం చిన్న ఉదాహరణ చూసి మనం ముగించుకుందాం. ఒక చెట్టు గాలికి ఊగుచ్చు అనగట్టుకోండి, అంటే ఒక పెద్ద సుడిగాలి వీస్తుంటే ఏ పక్షి అయినా వచ్చి ఆ చెట్టు మీద రాలుతుందా అంటే వాలుతుందా? వాలదు. గాలి వీచినప్పుడు అది భయంకరమైన గాలికి ఏ కొమ్మ మీద కూడా ఆ పక్షి వచ్చి నిలవటానికి వీలు కుదరదు. అలాగే నీవు కూడా చంచలమైనటువంటి లోక సంబంధమైనటువంటి అనాలోచనతోనూ భయంకరమైనటువంటి ఆలోచనలతో ఉన్నట్లయితే, నీ హృదయము చంచల స్వభావం కలిగి ఉన్నట్లయితే, లేక అస్థిరముగా ఉన్నట్లయితే పరిశుద్ధాత్మ నీ మీద రాలడం. కనుక నీలో ఉండాలి, స్థిరత్వం ఉండాలి. కనుకనే భక్తుడు పౌలు గారు అంటే స్థిరముగా లేక నిలకడగా అని చెబుతూ ఉంటారు. పేతురు మహాభక్తుడు కూడా చెబుతున్నాడు, వాని ఎదిరించుడి మీరు స్థిరమైన విశ్వాసం గలవారై అని 2 పేతురు పత్రిక 3:16 చెబుతూ ఉంటాడు ఆయన. కనుక ప్రియులారా, మనము స్థిరముగా ఉంటేనే కానీ పరిశుద్ధాత్ముడు మన మీదకి వ్రాలడు, లేక దిగిరాడు, లేక మీ మీద ఆత్మ మీలోనికి రాదు. మన ఆత్మను గూర్చి ఆసక్తి కలిగిన వారమైన మనము స్థిరంగా ఉండడానికి ప్రయత్నం చేయాలి. అప్పుడు పరిశుద్ధాత్మ మీ మీదకి వస్తుంది. స్థిరముగా లేకపోతే పరిశుద్ధాత్మ మన మీదకు రాదు అనేది మనం ఆలోచించాలి. కనుక స్థిరమైన విశ్వాసం ఉండాలి, స్థిరమైన ప్రార్థన ఉండాలి, స్థిరమైనటువంటి ఆలోచన ఉండాలి. వీళ్ళ స్థిరమైనటువంటి భక్తి జీవితం ఉండాలి. అస్థిరమైన స్థితి కాదు, అటు ఇటు ఊగులాడుట ఊగీసులాడుట కాదు. కనుక ఈ ఆత్మ కుమ్మరింపు కూటాల్లోనికి వచ్చి, లేక నూనె గృహాల్లో మీరు కూర్చుని ఈ వాక్యాన్ని విలుచు ధ్యానం చేసుకుంటున్నట్లయితే ఈ మాటలు మీ హృదయాల్లో ఫలించాలని, మీ హృదయాల్లో బలముగా దేవుడు ఇంకా గొప్పగా నాటుకొని ఆత్మీయంగా మీరు ఎదుగుదల పొందాలని మరి ఆశతో, మరి ఇక కొద్ది మాటలు మీ హృదయాల్లో ఫలించాలని ఆశతో మరి మీకు ప్రభు పేరట తెలియజేస్తున్నాను. కనుక కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మరలా రేపు ఉదయకాలపు లైవ్ ద్వారా కూడా ఆరాధనలో సిద్ధపడండి. ప్రభు దీవించునుగాక. ఆమేన్. మహాగణుడు అయిన తండ్రి, మా ప్రియ పరలోకపు దేవా, నీకు వందనాలు. ఈ రాత్రి కాలం ముందు మేము ఎవరి వశములో ఉన్నాము? దేవుని వశములో ఉన్నామా? సాతాను యొక్క వశములోనికి వచ్చాము. సాతాను యొక్క వశములోని మేము ఉన్నట్లయితే దేవాన్ని వశములోనికి మేము రాలేము. అందుకు ఉదాహరణగా పేతురును ప్రభా సాతాను తన వశములోనికి లాగుకున్నప్పుడు ప్రభా నీ వెంటనే గద్దించాం. తదుపరినైనా తండ్రి, అనేక దెయ్యాల చేత పీడించబడుచున్న ఒక పిచ్చివాడిని, లేక ఒక దిగంబరైనటువంటి అతన్ని ప్రభా సాతాను వశంలో తప్పించి ఒక దైవ సేవకునిగా చేసి అనేక గ్రామాలకు ప్రభు సేవకునిగా చేశారు. తండ్రి నీకు స్తోత్రాలు. అలాగే మేమును సాతాను వశము నుండి ప్రభా మేము తప్పించబడితే మేము కూడా ప్రభా నీ యొక్క పరిచర్యలో నేను ఇంకా బలముగా ఘనముగా వాడబడగలిగే భాగ్యాన్ని మీరు ఇచ్చేవారై ఉన్నారు. యాహాను ఎలాంటి ఆత్మచేత నింపబడ్డాడు ప్రభా తండ్రి, మరి మమ్మల్ని కూడా రాకకాలములు నీ ఆత్మచేత మీరు అభిషేకించి నీ ఆత్మచేత నింపబడి నీ వశంలో ప్రభా మేము జీవించబడి నీ యొక్క ఆత్మ యొక్క సహాయమును అందుకుని ముందుకు సాగిపోగల భాగ్యము దయచేయమని ప్రభా ఈ యొక్క లైవ్ ద్వారా అందరూ నీ వాక్యాన్ని చూస్తున్నారు, ఎవరి మాటలు వింటూ ఉన్నారు, వారి హృదయాలు మీరు కదిలించండి ప్రభా. వారి హృదయాల్లోనికి ప్రభా నీ వాక్యాన్ని చొచ్చుకుని పోగలను సహాయం చేయండి. వారి ఆత్మీయంగా బలము పొంది ఎప్పుడా అని ఆనాడు యాహాను ప్రభా తండ్రి పద్మస్సు లంకలో నీ వశంలో ఉన్నప్పుడు తన యొక్క దేవా దృష్టి, తన తలంపు, తన ఆలోచన అంతా కూడా సంఘాల మీదకి వెళ్ళిపోయి, అదే నేటి కాలంలో ఉన్నటువంటి విశ్వాసులైన వారు దేవాలయంలోకి ఎప్పుడు వెళతామా అని వారి హృదయం తహతహలాడినట్లు
వారి ప్రేరేపణ మీరు కలుగు చేసి మీ దైవ కృపలు వారిని భద్రపరిచి వారి ప్రార్థనలు వారి విజ్ఞాపనలు నీ సన్నిధికి చేర్చుకుని మా దేశం మీద ప్రపంచం మీద ఉన్నటువంటి ఈ భయంకరమైనటువంటి నాయన సమస్యకు పరిష్కారం చూపించమని మరి ముఖ్యంగా మమ్మల్ందరినీ దీవించమని మళ్ళా రేపటి దినమందు ప్రభా మాతో ఉండమని వచ్చుచున్న యేసు నామమున మా ప్రార్థన విజ్ఞాపన స్థితులు సమర్పణ చేయుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమిందును నెరవేరును గాక. మనదిన హారము నేడు మాకు దయచేయం, మరణస్తులను మేము క్షమించిన ప్రకారం మరణములు క్షమించు, శోధలోనికి తేకాకిన తప్పించుము. రాజ్యము శక్తి మహిమ నిరంతరము నీవైనావు తండ్రి. ఆమేన్. ప్రవేశరక్తమునకు జయము, అపవాది క్రియలకు లయము. ప్రవేశరక్తమునకు జయము, అపవాది క్రియలకు లయము. ప్రవేశరక్తమునకు సంపూర్ణ విజయము, అపవాది క్రియలకు అనంత నాశనము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన తండ్రి దేవుని యొక్క ప్రేమయు, కుమారుడును క్రీస్తు యేసు వారి కృపయు, పరిశుద్ధాత్మ యొక్క సహాయము కాపుదల ఆయన మనలో నివాసము చేసి తన రాకకు సిద్ధం చేసి మేఘం ఎక్కించును గాక. ఆమేన్. అందరికీ మరణాత. రేపటి కాలము మరలా 10 గంటలకు మరి లైవ్లో మన వాక్య భాగాన్ని ధ్యానం చేసుకుందాం. తదుపరి రేపు సాయంకాలము కూడా 7 గంటలకు మరి ఆత్మ సంబంధమైనటువంటి యొక్క పరిశుద్ధాత్మ కూడికలో కూడా 7 గంటలకు మరలా వాక్య సందేశాన్ని లైవ్ ద్వారా మనం వీక్షించి వారమై ఉన్నాము. ప్రతి ఒక్కరూ కూడా సిద్ధపడండి. ప్రభువును దీవించును గాక. ఆమేన్. అందరికీ మరణాత.